శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాసు కీర్తన ముఖారి రాగంలో కూర్చబడినటువంటి కీర్తన అనమాట. చాలా చక్కగా పాడి వినిపించారు. ఆవిడికి అనేక వందనాలు తెలియజేస్తూ మనం యోగ వాసిష్టంలో నిన్న మనం ఈ చూడాల సిఖిధ్వజుడి యొక్క సంభాషణ వశిష్ఠుల వారు చెప్తుండగా వినడం మొదలుపెట్టాం మనం కూడాను. దాంట్లో సిఖిధ్వజుడు ఈ చూడాలకి ఆత్మతత్వం గురించి తెలిసిన తర్వాత ఆవిడ చక్కగా ప్రకాశిస్తూ ఉండడాన్ని చూసి గమనించి ఆవిడతోటి నీకు అసలు ఈ రకమైన ప్రకాశం ఎందుకు వచ్చింది, అలాగే నీలో ఈ లోపల స్వభావంలో కూడా మార్పు కనబడుతుంది, అది ఎలా వచ్చింది అంటూ అడిగినప్పుడు ఆవిడ చక్కగాను మర్మగర్భంగా 10 శ్లోకాల్లో జవాబు చెప్పారు అన్నది వాల్మీకి మహర్షి రచనలో కనబడిందంటూ మనం చెప్పుకోవడం జరిగింది కదా. దానికి అర్థం ఏంటో ఇక్కడ చూద్దాం. ఆవిడన్నారు, నాథ, నేను దేన్ని వదిలిపెట్టలేదు, కానీ అన్నీ వదిలేశాను, అందుకే ఇంత శోభగా ఉన్నాను. ఈ లోకంలో సత్యం ఉంది, అసత్యం ఉంది, ఈ రెండుకి మించిన దాన్ని నేను పట్టుకున్నాను, అందుకే ఇంత శోభగా ఉన్నాను అంది. మళ్ళీ సృష్టి సమయంలో ఈ ప్రాపంచిక పదార్థాలన్నీ చిన్న చిన్నవిగా పరిమితులు కలవిగా కనిపిస్తున్నాయి. ప్రళయకాలంలో ఇవే వస్తువులు పరిమితులు లేని దివ్యతత్వంలో కలిసిపోతున్నాయి. నేను ఈ ప్రపంచాన్ని సృష్టి దృష్టితో చూస్తున్నాను, ప్రళయ దృష్టితోనూ చూస్తున్నాను, అందుకే ఇంత శోభగా ఉన్నాను. భోగాలు అనుభవించకుండా భోగించినట్లుగా తృప్తి పడుతున్నాను. అనుభవించాననే సంతోషం కలగడం లేదు, అనుభవించలేదనే కోపమూ కలగడం లేదు, అందుకే ఇంత శోభగా ఉన్నాను. పూర్వం రాజభోగాలతో క్రీడించేదాన్ని, అప్పట్లో రాజు ప్రకారమే నా పరిధి. ఇప్పుడు మాత్రం నా హృదయం ఆకాశం అంత పెరిగిపోయింది. దానిలో నేను తప్పితే మరొక ఎవ్వరూ లేరు. నాలో నేనే క్రీడిస్తున్నాను, అందుకే ఇంత శోభగా ఉన్నాను. పూర్వం ఇంటికి కొత్త కొత్త వస్తువులు వచ్చిన కొద్దీ పొంగిపోతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ వస్తువులన్నీ లేకపోయినా నాలో నేనే ఉంటున్నాను. అవన్నీ ఇంటికి వస్తే వచ్చాయని సంతోషము లేదు, రాకపోతే రాలేదని దిగులు లేదు, అందుకే శోభగా ఉన్నాను. పూర్వం నేను ఒక దేశానికి రాణిని, అది నా పరిమితి. ఇప్పుడు నాకు ఆ పరిమితులు లేవు. ఈ ముల్లోకాలకు రాజును నేనే, రాణిని నేనే, నాలో నేనే ఆనందిస్తున్నాను, అందుకే ఇంత శోభగా ఉన్నాను. ఒక దృష్టితో ఈ కనిపించేదంతా నేనే, మరో దృష్టితో ఇదేదీ నేను కాదు. ఒక దృష్టితో నేను సత్యం, మరో దృష్టితో నేను సత్యం కాదు అని నాకు అర్థమవుతుంది, అందుకే నేను ఇంత శోభగా ఉన్నాను. నేను సుఖాన్ని కోరడం లేదు, దుఃఖాన్ని కోరడం లేదు, దేన్ని తిరస్కరించడం లేదు. ఏది ఎలా వచ్చినా నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను, అందుకే ఇంత శోభగా ఉన్నాను. పూర్వం నేను నా చెలికత్తెలతో క్రీడిస్తూ ఉండేదాన్ని, ఇప్పుడు రాగద్వేషాలను తగ్గించే శాస్త్రదృష్టిలే నా చెలికత్తెలు, వారితోనే నా క్రీడ, అందుకే ఇంత శోభగా ఉన్నాను అని. పశ్యామి యన్నయన్ రశ్మిభిరేంద్రియేర్వా చిత్తేన చేహి తదంగన కించిదేవ పశ్యామి తద్విరహితం తు న కించిదంతః పశ్యామి సమ్యగితి నాథ చిరోదయాస్మి. ఇది మనకు 31వ శ్లోకం 69 సర్గలో. నాథ, నా కళ్ళల్లో కానీ ఇతర ఇంద్రియాల్లో కానీ మనస్సులో కానీ దేన్ని చూస్తున్నా అదంతా లేదని నాకు అర్థమైపోతుంది. ఈ ఇంద్రియ చిత్తాదులకు అతీతంగా ఒకానొక ప్రపంచం కాని ప్రపంచాన్ని నా లోపల ప్రత్యక్షంగా చూస్తున్నాను, అందుకే నాకు ఈ శోభ అంత పెరగడానికి కారణం అదే అంటూ చెప్పగానే ఆయన పక్కున్న నవ్వేట. ఎవరు? సిఖిధ్వజుడు. చూడాలా, నీకేదో అయిపోయింది, అసంబద్ధ ప్రలాపాలన్నీ చేస్తున్నావు నువ్వు అంటూ ప్రతి సమాధాన్ని ఆక్షేపిస్తూ ఇచ్చారు ఆయన. ఈ ఆక్షేపాల కోసం స కథం కిల శోభతే, అలాంటి వాడు ఎలా శోభిస్తాడు అనే మకుటంతో 6 శ్లోకాల్ని వాల్మీకి మహర్షి గారు అన్నారు. అయితే దాని యొక్క సారాంశం కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడాలా, పరస్పర విరుద్ధ వాక్యాలను పెనవేసుకుంటూ అదేదో తెలివనుకుంటున్నావు నువ్వు. ప్రపంచం ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే దీన్ని వదిలేసి దేన్నో శూన్యంగా పట్టుకోవాలని అనుకుంటున్నావు. శూన్యాన్ని పట్టుకునేవాడికి సుఖం ఏమిటి, శోభ ఏమిటి? భోగాలను అనుభవించకుండానే సుఖంగా ఉన్నాను అనుకుంటున్నావు. ఒకడికి పెళ్ళాం మీద కోపం వచ్చి ఇంట్లో ఉన్న మంచాలు కుర్చీలు విరగొట్టి నేల మీద పడుకుని హాయిగా ఉందన్నట్ట. అలా ఉంది నీ తంతు. ఒకసారి నేనే దేహాన్ని అంటున్నావు, మరోసారి కాదంటున్నావు. ఇవేం పిచ్చి మాటలు?
చివరికి వచ్చేసరికి ఇంద్రియాలు మనస్సు లేకుండా దేన్నో చూస్తున్నానంటో మరీ ఇది అసంగతంగా లేదు. చూడాలా, నా మాట విను, ఇలాంటి వెర్రిలో పడిపోకు, నువ్వు నాలాగా హాయిగా రాజవిలాసాలతోటి రాజవ్యవహారాలతోటి క్రీడించు అని చెప్పేసి తనకి సమయం అయిపోయిందంటూ మధ్యాహ్న స్నానానికి వెళ్ళిపోయాడు ఆయన. చూడాలి బిత్తరపోయి చూసింది. అరెరే, నా మాటలు ఆయనకి బొత్తిగా అర్థం కాలేదే అని బాధపడిపోయింది. నా చేదిహా వేదీన్ మహతి వినష్టిహి. మనిషి జీవించకుండా ఈ తత్వజ్ఞానాన్ని తెలిసి అందుకోకపోతే చాలా పెద్ద నష్టం అని స్మృతి చెప్తోంది. అయినా ఈయన పట్టించుకోడేమిటి అని కాసేపు విచారపడిందట. రోజు దొల్లిపోయాయి. అంతకుముందు ప్రతి విషయంలోనూ ఏకాభిప్రాయంగా ఉన్న దంపతులు ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళుగా కాలం గడపడం మొదలుపెట్టారు. చూడాల ఎక్కువసేపు ఆత్మతత్వంలోనే కాలం గడుపుతుంది. అయినా సరే పాత సంస్కారాలు త్వరగా విడిచిపెట్టవు కదా. రాజభోగాలన్నిటి మీద కోరికలు విడిచిపెట్టి కూర్చున్న ఆ సాధ్వికి దేవతల్లాగా ఆకాశగమనం చేయాలనే కోరిక పుట్టింది. సరిగ్గా అదే సమయానికి సికిధ్వజుడు ఏవో యుద్ధాలు వచ్చిపడి 2-3 ఏళ్ల పాటు స్వదేశానికి దూరంగా ప్రవాసం చేయవలసి వచ్చింది. చూడాలదేవి ఆ సమయాన్ని సద్వినియోగపరచదలిచి కేచరీ విద్య కోసం యోగాభ్యాసాలు ప్రారంభించింది. ఆమె ఏకాంతంలో కూర్చుని ఆసనాబంధం వేసి ప్రాణవాయువును భ్రూమధ్యంలోకి నిలబెట్టి ఈ యోగాన్ని ప్రారంభించింది. వశిష్ఠుడి కథాగమనం ఇలా సాగిపోతుంటే శ్రీరాముడు ఇక్కడ అడ్డుపడ్డారనమాట. గురుదేవ, ప్రపంచమంతా ఒకానొక క్రియ వల్ల పుడుతున్నట్టుగా కనిపిస్తోంది. క్రియ అన్నా స్పందం అన్నా ఒకటే. ఆ స్పందం ఎలా పుడుతోంది? లోకంలో చూస్తుంటే ఆత్మజ్ఞానం లేనివాడు కోరికతోటి పనిచేస్తున్నాడు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఈ చూడాలలాగా విలాసంగా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు. మొత్తం మీద పని చెయ్యని వాడే లేడు. కనుక క్రియలనబడే ఈ స్పందాలు ఎక్కడి నుండి వస్తున్నాయో వివరించండి అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, క్రియ ఒకటి, క్రియాఫలం ఒకటి, మొత్తం 2. క్రియాఫలం సిద్ధించాలంటే దాని వెనక కొన్ని సాధనాలు కారణాలు ఉండాలి. క్రియకు వీటికంటే భిన్నమైన కారణాలు కానీ సాధనాలు కానీ అక్కర్లే. కనుక క్రియాఫలం కంటే భిన్నంగా క్రియకు వెనకాల వేరే ఏమున్నాయనే ప్రశ్నకి అవకాశమే లేదు. ఇకపోతే క్రియాఫలాన్ని గురించి విచారణ చేస్తే అది 3 రకాలుగా ఉంటుంది. ఉపదేయము, హేయము, ఉపేక్షము. ఉపదేయం అంటే స్వీకరించదగింది, అంటే సాక్షాత్తుగా కానీ పరోక్షంగా కానీ తన సుఖానికి అనుకూలమైంది. హేయం అంటే విడవదగింది. ఉపేక్షము అంటే ఇది ఉపేక్షించదగినది. ఈ రెండిటి మధ్యలో అనమాట, మొదటి రెండిటి మధ్యలో ఉండేది. ఈ 3 రకాల క్రియాఫలాలలో ఏ ఒక్కటి అయినా ఆత్మజ్ఞానానికి అన్వయిస్తుందా అని విచారిస్తే ఏది అన్వయించదని చెప్పాల్సిందే మనం. లేదంటే 3వదైన ఉపేక్షాఫలం అతనికి అన్వయిస్తుంది అని చెప్పాలి. మరి అజ్ఞానికి 3 వర్తిస్తాయి. అయితే ఫలాలలో ఉపాదేయత్వాది లక్షణాలు ఫలాన్ని ఆశ్రయించి ఉంటాయా, భోక్తను ఆశ్రయించి ఉంటాయా అంటే భోక్తను ఆశ్రయించి ఉంటాయనే చెప్పాలి. ఎందుకంటే ఒకే వస్తువు జ్ఞానికి ఉపేక్షము, అజ్ఞానికి ఉపదేయము, విరాగికి హేయము. కనుక జ్ఞాని యొక్క క్రియాఫలం వెనుక ఉపేక్ష ఉంటుంది. అందువల్ల ఆ క్రియ అతనికి సంబంధించినది కాదు. కనుక అతని దృష్టిలో ఆ క్రియకు పుట్టుకే లేదు. ఇక అజ్ఞానుల దృష్టిలో క్రియాఫలాన్ని దేశకాల క్రియాద్రవ్యాలనే 4 అంశాల మీద ఆధారపడేలాగా చెప్తారు మనకి. శ్రీశైలాది సిద్ధక్షేత్రాల్లో చేసే జపయోగాది సాధనలు త్వరగా ఫలిస్తున్నాయి. అలాగే మణిమంత్రౌషధ తపక్రియలు రకరకాలుగా ఫలిస్తున్నాయి. వాటి ఫలితాలు కూడా ఇస్తున్నాయి. వాటి వివరాలు చాలా ఉన్నాయి. కానీ ఆత్మవిద్యాశక్తుడై ఉన్న నీకు వాటితో పనిలేదు. అవి నీకు ప్రకృతార్థ హానికరాలు. అందుచేత ఇవన్నీ అలా ఉంచి చూడాల కథా ప్రసంగంలో వచ్చిన యోగాభ్యాస సాధనల గురించి కొంత చెప్పుకుందాం మనం అన్నారు. అలా ప్రారంభించి వశిష్ఠుడు 80వ సర్గ 37వ శ్లోకం నుంచి ప్రారంభించిన వాడు 82వ సర్గ దాకా చూడాలాదేవి చేసిన యోగ సాధనలన్నింటినీ వివరించారు. ఆ సందర్భంగా ఆయన మూలాధారం, కుండలీ శక్తి, 72,000 నాడులు, ప్రాణగతి
మొదలైన విషయాలన్నీ ఈ 80వ సర్గలో వివరించారన్నమాట. 81వ సర్గలో శరీరంలో ఆధులు, వ్యాధులు ఇవన్నీ ఎలా వస్తాయి చెప్పమని శ్రీరాముడు అడిగితే దానికి ఆధారంగా చేసుకొని తత్వజ్ఞానం లేకపోవడం, దానివల్ల ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, వాటికి ప్రధాన కారణాలను వివరిస్తూ మళ్ళీ ఆకాశగమనాన్ని, సిద్ధజన దర్శనాన్ని, పరకాయ ప్రవేశాన్ని సాధించే ప్రక్రియల గురించి సంగ్రహంగా అక్కడ వివరించారు ఆయన. ఆ తర్వాత శరీరంలో చల్లని భాగం చంద్రాంశం అని, ఆ చల్లదనంలోంచి పుట్టిన వేడి భాగం అగ్న్యాంశం అని ప్రారంభించి ఆ శరీరం అగ్నిసోమాత్మం అని విపులంగా నిరూపించారు. ఆ తర్వాత 82వ సర్గలో అణిమ, మహిమ ఇలాంటి యోగ సిద్ధుల్ని సాధించడానికి కావలసిన యోగ ప్రక్రియలు కూడా ఆయన వివరించారు. అలా యోగ ప్రక్రియల గురించి చెప్పి 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 చివరికి అన్నాడు, జ్ఞాత్వా సదాభ్యుదిత రామ, యోగైశ్వర్య సంపన్నుడైన జీవుడు స్వయం ప్రకాశశీలము దోషరహితము అయిన ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఎప్పుడు ఏది ఎలా కావాలంటే దాన్ని తక్షణమే అలా పొందేస్తూ ఉంటాడు. ఆయన నిజమైన ఉత్తమ సిద్ధి అజ్ఞానావరణాన్ని పోగొట్టుకోవడమే అని పెద్దలకి తెలుసు అంటూ మనకి సర్గ 82లో 34వ శ్లోకంలో చెప్పారు. ఈ విధంగా యోగ ప్రక్రియల వివరణ ముగించిన వశిష్ఠ మహర్షి 83వ సర్గలో చూడాల కథను కొనసాగించడం మొదలుపెట్టారు మళ్ళీ. అంటే ఇక్కడి వరకు ఆ యోగ ప్రక్రియ అంతా ఈ కేచరీ విద్యకు సంబంధించిన దాన్ని ఎలా సాధించాలి అన్నదానికి సంబంధించిన వివరణ అంతా అక్కడ ఆ ప్రాసెస్ అంతా చెప్పారనమాట. తర్వాత ఏమంటున్నారు రాముడితోటి, రామ చూడాల ఈ విధంగా గట్టి ప్రయత్నం చేసింది, రకరకాల యోగ సిద్ధులను సాధించింది. ఆ సిద్ధుల ప్రభావంతో ఆవిడ ఆకాశ మార్గంలో నడిచింది, సముద్రంలోకి చొచ్చుకుపోయింది, భూమి అంతా తిరిగేసింది. ఇలా చెప్పేసరికల్లా ఆమె బైరాగుల్లో కలిసిపోతుందేమో అని అనుకోకు. అప్పటికే ఆవిడ ఇంకా నడవయసులోనే ఉన్నారు. సంస్కార బలం వల్ల ఆమెకి తన భర్త మీద ప్రేమ తగ్గలేదు. అందువల్ల బంగారు ఆభరణాలు ఒంటి నిండా పెట్టుకొని ఎప్పుడూ తన భర్తతోటి విహరిస్తున్నట్టుగానే ఉండేది ఆవిడ. అయినా సందు దొరికినప్పుడల్లా ఆభరణాలతోనే ఆకాశంలోకి ఎగిరిపోతుండేది. అందుచేత ఆమె ఆకాశంలో తిరుగుతుంటే మబ్బులలో మెరుపులు మెరిసినట్లుగా ఉండేది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆవిడ దిక్పాలకుల పట్టణాలన్నీ చూసింది. పక్షులతోటి, పిశాచులతోటి, విద్యాధరులతోటి, దేవతలతోటి సంభాషించింది ఆవిడ. సృష్టిలో గల వింతలన్నీ చూసింది. ఇంతా చేస్తూ కూడా సందు దొరికినప్పుడల్లా తన భర్తకు రకరకాల ఉపాయాలతో ఆత్మవిద్యాబోధ చేస్తూ ఉండేది. మొదట్లో ఆమెను పరిహసించిన భర్త క్రమక్రమంగా ఆమె తెలివికి సమ్ముగ్ధుడై విషయం వినసాగాడు. అర్థమైంది. కానీ విద్యార్థులు పాఠాలు మర్చిపోయినట్లుగా ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉండేవాడు. ఇందుకు చూడాల బాధపడుతూ మళ్ళీ మళ్ళీ బోధిస్తూ ఉండేది తప్ప తన యోగ మహిమలను మాత్రం చూపించేది కాదనమాట. శ్రీరాముడు అప్పుడు అన్నారు, గురుదేవా, ఇన్ని యోగసిద్ధులు గల గురువులు చెబితేనే విషయం ఎక్కలేదే, ఇక మామూలు గురువులు ఆత్మవిద్యాబోధ చేస్తే ఏం ప్రయోజనం అని అడిగితే వశిష్ఠులు వారు అన్నారు, ఆత్మవిద్యా ప్రాప్తికి గురువు ప్రధాన కారణం కాదు, శిష్యుడు ప్రజ్ఞే కారణం అన్నారు. అలా అయితే గురువు ఉపదేశం లేనిదే ఆత్మజ్ఞానం కలగదనే ప్రసక్తి ఎలా వచ్చింది అన్నారు. రామ, ఇక్కడొక్క చిన్న కిటుకుంది, దానికి ఒక కథ చెప్తాను నీకు చూడు అంటూ ఇంకో కథ మొదలుపెట్టారు. పూర్వం వింధ్యారణ్య ప్రాంతంలో కిరాటుడనే పిసినారి వర్తకుడు ఉండేవాడు. అతడు మహాకోటీశ్వరుడు. అయినా వాడుకున్న డబ్బు ఇంత అంతా కాదు. ఓసారి వాడుకో అడవిలోంచి వెడుతూ ఉంటే ఒకచోట గడ్డి గుబురు సందుల్లో గవ్వ లాంటిదేదో కనిపించింది. సముద్ర ప్రాంతాల వారికైతే గవ్వలంటే లెక్కలేదు, కానీ అది వింధ్యాపర్వత ప్రాంతం అవడం వల్ల అక్కడ గవ్వలు దొరకడం అరుదు. అందువల్ల వాడికి ఆ గవ్వ కనిపించగానే కొత్త ఆశ పుట్టింది. ఆ గుబురులో చాలా గవ్వలు ఉండి ఉంటాయి, మనం వాటిని వెతికి పట్టుకుంటే మంచి వ్యాపారం చేసుకోవచ్చని అనిపించి దాంతో ప్రయాణం చేస్తున్నవాడు కాస్త ఆపేసి పలుగు పారా పట్టుకుని అడవి దుబ్బలను తవ్వి గవ్వల కోసం వెతకసాగాడు. వాడి కర్మకాలి ఒక్క గవ్వ కూడా దొరకలేదు. పైగా దారిని పోయే వాళ్ళంతా పరిహసించడం మొదలుపెట్టాడు. అయినా సరే ఈ పీనాసివాడు పట్టుబడవకుండా 3 రోజుల పాటు రాత్రింబగుళ్ళు వెతికాడు. 3వ రోజు రాత్రి పూర్తయ్యేసరికల్లా
అనుకోకుండా వాడికి చంద్రబింబంలా మెరిసిపోతున్న ఒక చింతామణి దొరికింది. దాంతో ఇక వాడి సంపదలకి అంతు లేకుండా పోయింది. రామ, గురోపదేశ వ్యవహారం కూడా ఇంతే. గురూపదేశం వల్ల శిష్యుడికి పరోక్షమైన శాబ్దబ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. మన కిరాటుడిలాగా శిష్యుడు ఆ పరోక్ష జ్ఞానారణ్యంలో వెతుక్కుంటూ పోగా పోగా చివరికి వాడికి ప్రత్యక్షానుభూతి లభిస్తుందన్నమాట. వెతికేది ఒకటి, దొరికేది మరొకటి. ఇదే ఇక్కడ రహస్యం అన్నారు. వెతక్కపోతే కిరాటుడికి చింతామణి దొరికేది కాదు. అలాగే గురోపదేశం లేకపోతే శిష్యుడికి ఆత్మానుభూతి లభించేది కాదు. కిరాటుడు చింతామణి కోసం వెతకలేదు. అలాగే శిష్యుడు గురోపదేశాన్ని శ్రద్ధాపూర్వకంగా మననం చేసుకుంటూ వెళ్తాడు. ఆత్మానుభూతి సంగతి పట్టించుకోడు. కానీ చివరికి ఆత్మానుభూతి చింతామణి వాడికి లభిస్తుంది. కనుక గురోపదేశం లేనిదే ఆత్మజ్ఞానం రాదు. కానీ జ్ఞానానికి గురోపదేశం కారణం అని అనడానికి వీల్లేదు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఆయన శిఖధ్వజుడి కథలోకి వచ్చేసరికలా ఇక్కడ శిఖధ్వజుడి విషయంలో చూడాలా అనే గురువు గవ్వలాంటి దాన్ని చూపించింది. కానీ శిష్యుడైన శిఖధ్వజుడికి వెతకడం ఇంకా రాలేదు. అందుకే చూడాల బాధపడుతూనే ఉండేది. అయినా ఆవిడ ప్రయత్నం పూర్తిగా వ్యర్థం కాలేదు. శిఖధ్వజుడికి మేధాపరంగా విషయం అర్థమైంది. దానివల్ల రాజ్యభోగాల మీద ఇష్టం తప్పింది. వైరాగ్యం పెరిగింది. దానివల్ల దాన ధర్మాలు ఎక్కువైపోయాయి. తీర్థయాత్రలు, ప్రయాణాలు పెరిగిపోయాయి. ఏం చేసినా మనస్సు అణగారిపోవడం లేదు. ఆ దిగులుతో అతను చిక్కి శల్యం అయిపోవడం మొదలుపెట్టాడు. ఓ రోజు తాను విలాసంగా భార్యతో కబుర్లు చెప్తూ మెల్లిగా ఇలా అన్నాడు. చూడాలా, నేను చాలా కాలంగా రాజ్యభోగాలను అనుభవించాను. బాగా పరిశీలించి చూడగా ఈ రాజ్యభోగాల కంటే వనవాసమే సుఖం అని అనిపిస్తోంది నాకు. వనవాసులకు మనకు మళ్ళీ లాభ నష్టాలు, గోలలు, యుద్ధ భయాలు, సైన్య నిర్వహణలు ఇలాంటివి గందరగోళాలు ఉండవు. అందువల్ల నాకు అడవికి పోయి తపస్సు చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. నువ్వు నాకు అడ్డం పడకు. పతివ్రతలు భర్తకు వ్యతిరేకంగా వ్యవహరించరు కదా అన్నాడు. నాథ, ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తేనే దానికి శోభ. వనవాసం అనేది వృద్ధుడు చేయవలసిన పని. మీకు ఇంకా అంత వార్ధక్యం రాలేదు, కొంచెం ఆగండి. వయసు ముదిరాక ఇద్దరం కలిసి తపోవనానికి వెళ్ళిపోదాం అంది భార్య. ఆ మాట భర్తకు నచ్చలేదు. అతను తన విసుగును దాచుకుంటూ ఇలా అన్నాడు. నాకు అడ్డం పడబోకని ముందే చెప్పానా? నువ్వు చిన్నదానివి, నిజమే. అసలైన అరణ్యవాసం ఆడవాళ్లకు చాలా కష్టం. నేను అడవికి పోయేది మాత్రం ఖాయం. నా బదులు నువ్వు ఇంట్లో ఉండి రాజ్యపాలన చేస్తూ ఉండు. భర్త ఊళ్ళో లేకపోతే ఇంటి పనులు చూసుకోవడం భార్య విధి కదా. అయినా మళ్ళీ మాట్లాడుకుందాం. నాకు స్నానానికి సమయం అయిపోయింది అన్నాడు. అలా అంటూ శిఖధ్వజుడు హడావిడిగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి భార్యాభర్తలిద్దరూ ఒకే మంచం మీద పడుకున్నారు. భార్యకు బాగా నిద్ర పట్టేసింది. భర్తకు నిద్ర రావడం లేదు. అర్ధరాత్రి దాటాక భార్య గాఢ నిద్రలో ఉండగా అతను ఇంట్లోంచి లేచి వెళ్ళిపోయాడు. ముందే ఆలోచించి పెట్టుకున్నాడు కనుక మందర పర్వతం వైపుకి నడక సాగించాడు. మందర పర్వతం దగ్గరికి వెళ్ళాక అక్కడ ఒక చిన్న పర్ణశాల వేసుకున్నాడు. మెల్లిగా పూజా ద్రవ్యాలు ఎక్కడ దొరుకుతాయో చూసుకున్నాడు. ఇక రోజులో నిమిషం కూడా వ్యర్థం చేయకుండా అనుష్ఠానం ప్రారంభించాడు. తెల్లవారుజామున స్నానం, తెల్లారేసరికి సంధ్య, అప్పటి నుంచి జపం, మధ్యాహ్నం అయ్యేసరికి మాధ్యాహ్నిక స్నానం, పూలు తెచ్చుకోవడం, దేవతార్చన చేయడం, కందమూలాలను వెతికి తెచ్చుకొని కొద్దిగా తినడం, మళ్ళీ జపం చేసుకోవడం, రాత్రి పెందరాళ్లే పడుకోవడం. ఇంచుమించు ఒక సన్యాసిలా కాలం గడిపిస్తున్నాడు. ఇక్కడ రాజభవనంలో చూడాలకు తెల్లవారుజామున మెలకు వచ్చింది. భర్త కోసం వెతికింది, దొరకలేదు. పారిపోయాడని అర్థమైంది. కొంత దిగులు అనిపించింది. కొంచెంసేపు జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని కారణాల చేత మహారాజు గారు ఒంటరిగా దేశాంతరం వెళ్ళారు. వారు వచ్చేదాకా రాజ్య వ్యవహారం నన్ను చూడమన్నారు అంటూ ప్రకటించింది. అప్పటి నుంచి రాజ్య వ్యవహారాలన్నీ అపార సామర్థ్యంతో తానే నిర్వహించడం మొదలుపెట్టింది. ఇలా ఒకరోజు 2 రోజులు కాదు, 18 ఏళ్ళు గడిచిపోయాయి. యోగ దృష్టి గల చూడాల మరో పక్క తన భర్తను గమనించుకుంటూనే ఉంది. అడవిలో అతని అనుష్ఠానం బాగానే సాగుతుంది. అతని వార్ధక్యం రానే వచ్చేసింది. మనసు కొంత శుద్ధమైంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ అతనికి ఆత్మవిద్యోపదేశం చెయ్యొచ్చని ఆవిడ అనుకుంది. ఒకరోజు రాత్రి ఆకాశ మార్గంలో బయలుదేరింది. ఎంత యోగీశ్వరరాలైనా భర్త దగ్గరకు వెళ్తున్నాననేసరికి ఆవిడ మనసు ఉప్పొంగిపోయింది. అందుకు ఆవిడ కూడా ఆశ్చర్యపోయింది. తన మనసును తానే నిందించుకుంటూ ప్రయాణం కొనసాగించింది. చివరికి శిఖధ్వజ ఆశ్రమానికి చేరింది.
మరి అక్కడికి వెళ్ళాక ఆవిడకి ఏం కనబడింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తన విన్న తర్వాత తెలుసుకుందాం. అంతవరకు సెలవు.